సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలంలో ధాన్యం కొనుగోలును పరిశీలించారు బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి. రైతు పండించిన ధాన్యం ప్రభుత్వం నేటికి కొనుగోలు చేయకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ప్రభుత్వం తీరుకు వ్యతిరేకంగా ఉద్యమిస్తామని రైతులకు భరోసానిచ్చారు. రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేసేలా ఉద్యమం చేస్తామని హామీ ఇచ్చారు. రైతులు 2 మాసాలుగా 45 డిగ్రీల ఎండలో ఎండబోస్తుండ్రు, వర్షం పడుతుంది, తడుస్తున్నాయి, మొలకలు వస్తున్నాయి, క్యానీ బ్యాగులు లేక, కాంట పెట్టేటోళ్ళు లేక, ప్యాడీ మిషన్స్ లేక, క్లీనింగ్ మిషన్స్ లేక నానా యాతనలు పడతా ఉన్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 2.5 సంవత్సరాల కాలంలో రైతు వ్యతిరేక విధానాలు, ఎక్కడ చూసినా రైతును పట్టించుకునేవాడు లేడు. కలెక్టర్ గారు ఇప్పటి వరకు ఒక రివ్యూ పెట్టుకోలే, ఆర్డీఓ గారు పట్టించుకోరు, ఎంఆర్ఓలు పట్టించుకోరు. అసలు ఈ జిల్లా మంత్రి గారికి అసలు సోయే లేదు. జిల్లా